టాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపు ఉండవని స్పష్టం చేసిన సీఎం. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక సాయం అందించి ఆదుకోవాలని ప్రధానికి విన్నపం. సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు సర్వం సిద్ధం. డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు జరగనున్న పోటీలు. ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ. జనవరి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. సర్కారు స్కూళ్లను ప్రైవేటీకరణ దీటుగా తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేష్ చర్యలు. ఈ రోజు రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కార్మిక శాఖ జాయింట్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పేపర్ మిల్ యాజమాన్యం కార్మికులతో 2020-23 వేతన సవరణ విషయంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందల దుర్గేష్ మాట్లాడుతూ 4 నెలల క్రితం నిర్వహించిన సమావేశంలో ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే విధంగా వేతన సవరణ చేయడం జరుగుతుందని పేపర్ మిల్ యాజమాన్యం హామీ ఇవ్వడం జరిగిందన్నారు. నేటి సమావేశం ఈ మేరకు నిర్ణయం ప్రకటించడం ద్వారా చివరి సమావేశం కావాలని ఆకాంక్షించామన్నారు. ఈ సమావేశంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తల బలరామకృష్ణ, జాయింట్ కమిషనర్ ఏ రాణి, సహాయ కార్మిక అధికారి ఎస్కే జాబీనా, డిఎస్పీ ఏకే సుబ్బరాజు, పేపర్ మిల్ అసోసియేషన్ డైరెక్టర్ అక్కినేని జయకృష్ణ, రాజేష్, బి మురళీకృష్ణ, రామకృష్ణ పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోరని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగులు టెంట్ల ముందు నుంచి వెళుతున్న ముఖ్యమంత్రి టెంట్లు పీకేయడం కాదు, వారి సమస్యకు పరిష్కారం చూపండి. 15 రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోండి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఛాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని, వారి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచిన ఉలుకు లేదన్నారు. అన్ని వర్గాలకు మోసం చేస్తున్న విధంగానే సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ నిర్బంధాలకు గురి చేస్తున్నారు. ఇది హేయమైన చర్య. నిర్బంధించిన సమగ్ర శిక్ష ఉద్యోగులను తక్షణం విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా రెగ్యులరైజేషన్ సహా ఇతర హామీలు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. 20 తారీఖున రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. నేను నువ్వు మెదక్ వచ్చినాడు మా సర్వశిక్ష అభియాన్ టెంట్ కిందకి వచ్చి అంటే ఈ రోజు మీదకెళ్ళి పోతాడు. రేవంత్ రెడ్డికి సీములు ఎత్తుంటే నువ్వు మనిషి అయితే నువ్వు మాట మనిషి అయితే మాట మీద నిలబడి పోలీసు వాళ్ళని కూడా చెప్తున్నా మా వాళ్ళని లేపద్దు. ఈ రంగా రేవంత్ రెడ్డి పోతాడు బట్టాటం కట్టడం, మా వాళ్ళని కూర్చొని చేయకపోవడం, పిచ్చి పిచ్చి చేయకుని మా వాళ్ళు బరాబర్ ఈయన కూర్చుంటారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణలో వచ్చే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లను నిర్మిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణాలకు సంబంధించి మంగళవారం ఆయన హిమాయత్ నగర్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఇంద్రమ ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు గాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి కలెక్టర్ కలిగిన ప్రాజెక్టు డైరెక్టర్లు నియమించాం. ఈ ఏటా 4.5 లక్షల చొప్పున వచ్చే 4 ఏళ్లలో 20 లక్షలకు తక్కువ కాకుండా అత్యంత నిరుపేదలకు ఇండ్లు నిర్మిస్తామన్నారు. ఈ నెల 23వ తేదీ నాటికి సుమారు 32 లక్షల దరఖాస్తులను పరిశీలించడం జరిగింది. రోజుకు 4.5 నుంచి 5.5 లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, జనవరి మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని, ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి సంక్రాంతి నాటికి ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా సొంత స్థలం ఉన్న వారికి తొలుత ప్రాధాన్యం ఇస్తామన్నారు. గ్రామాల వారీగా ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. ఈ నేపథ్యంలో ఏ అధికారి తప్పు చేసినా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇండ్లను కూడా నిర్మిస్తాం. హైదరాబాద్ నలువైపులా 100 ఎకరాలను సమీకరించి హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఇండ్ల నిర్మాణం చేపడతామని పొంగులేటి తెలియజేశారు.
సినీ ప్రముఖులతో కొనసాగుతున్న సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. సినిమాల బెనిఫిట్ షోలకు టికెట్ల రేట్ల పెంపుకు ఇకపై అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో తాను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటనలకు కట్టుబడి ఉన్నామన్నారు. ముందస్తు అనుమతులు తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతిస్తామని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. బౌన్సర్ల విషయంలో కూడా ఇకపై కఠినంగా ఉంటామని చెప్పారు. సినీ పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టలేదని చెప్పారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. తెలంగాణలో షూటింగ్స్ కు మరికొన్ని రాయితీలు ఇవ్వాలన్న విన్నపంపై కమిటీ వేస్తామని చెప్పారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజాన్ని టాలీవుడ్ ప్రమోట్ చేయాలని సూచించారు. సినిమా రిలీజ్ ఈవెంట్ సమయంలో అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని చెప్పారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగా చూసుకున్నారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇండస్ట్రీని బాగా చూసుకుంటుందన్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజును నియమించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోడ్ల శ్రీనివాస అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలాంటి నోటీసు లేకుండా అరెస్టు చేయడం పూర్తిగా అప్రజాస్వామికం, ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. సెలవు రోజుల్లో కావాలని మా నేతలను అరెస్ట్ చేస్తూ సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదు. సీఎం రేవంత్ రెడ్డి మీ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడేవారు మేము కాదని గుర్తుంచుకోండి. తెలంగాణ సమాజమే మీకు తగిన బుద్ధి చెబుతుంది అన్నారు. ఇన్స్పెక్టర్ గారు సీఎం గారి డ్యూటీ మీద వెళ్తుంటే అప్లికేషన్ చేశారు. మొత్తం మీడియాలో వచ్చింది, అందరికీ ఇన్స్పెక్టర్ గారు సీఎం గారి డ్యూటీ మీద వెళ్తుంటే అప్లికేషన్ చేశారు. మొత్తం మీడియాలో వచ్చింది, మీ చూపించండి లేదని చూపించండి. మీరు మరి అరెస్ట్ వారెంట్ లేదు, మీరు ఎఫ్ఐఆర్ కాపీయరు, 6 గంటలకు అరెస్ట్ చేయమని చట్టంలో ఉందా? మీ చూపించండి లేదని చూపించండి. మీరు మరి తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభకు ప్రోత్సాహం కల్పించాలన్న ఆశయంతో పల్లెల నుంచి ప్రపంచ ఛాంపియన్లు తీర్చిదిద్దాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు రంగం సిద్ధమవుతుంది. మొట్టమొదటిసారిగా గ్రామీణ స్థాయి నుండి నిర్వహిస్తున్న ఈ పోటీలు గ్రామ స్థాయి, మండల స్థాయి మరియు జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేసుకుని డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు ఒక పండగ వాతావరణంలో నిర్వహించబోతున్నాం. ఇందులో పాల్గొంటున్న దాదాపు 2 లక్షల మందికి పైగా క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజింగ్ సిస్టమ్ ద్వారా సంక్షిప్తం చేయడం, క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందచేయడం, క్రీడలకు ఆధునిక సాంకేతిక హాంగులు సమకూర్చడం రాబోయే తరానికి దిక్సూచిలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తుంది. ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. వివక్షకు తావు లేకుండా పారా క్రీడా సంస్థలలో పోటీలు నిర్వహించుకోవడం ఈ సీఎం కప్ మరొక ప్రత్యేక ఒక యజ్ఞం లాగా నిర్వహిస్తున్న ఈ సీఎం కప్ 2024 విజయవంతం చేయడంతో యావత్ తెలంగాణ క్రీడా సంఘాలు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు, స్వచ్ఛంద సంస్థలు, పలువురు క్రీడాభిమానులు పాల్పంచుకుంటున్నారు.
ఈ పోటీలను నిర్వహిస్తూ ఈ నెల డిసెంబర్ 27 నుంచి 2వ తారీఖు దాకా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఎక్కడ కూడా వివక్షకు తావు లేకుండా పోటీలను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు మరి ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా ఈ క్రీడల్లో పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు, క్రీడాకారిణులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి ఇవి నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రీడాకారులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమాన్ని సీఎం కప్ 2024 కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రపంచ ఛాంపియన్షిప్ పెరగటానికి, అందులో పాల్గొనడానికి పనికొచ్చే విధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీసి, మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను వెలికి తీసి సానబట్టి ప్రపంచానికి ఆ క్రీడా పోటీల్లో అందించడం కోసం చేస్తున్న ప్రయత్నమే ఈ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీరందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నందుకు అభినందిస్తూ, ఈ పండుగని డిసెంబర్ 27 నుంచి 2వ తారీఖు వరకు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున జరుపుకునే కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. క్రీడాకారులు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేపట్టి ముందు తీసుకెళ్తున్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సీఎం కప్, దీని యొక్క ప్రత్యేకత మా ముఖ్యమంత్రి గారు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి, క్రీడలని నిర్లక్ష్యం చేయకూడదు, క్రీడలు విద్య ఎంతో ముఖ్యము, విద్యతో సహా క్రీడలు అంతే ముఖ్యము. గ్రామం నుంచి ఒలింపిక్స్ వరకు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మన సమాజం, తెలంగాణ సమాజం, తెలంగాణ యువత క్రీడల్లో ప్రావీణ్యత పొందాలి, ప్రశస్తం పొందాలి, రాష్ట్రానికి సమాజానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. అండ్ స్పోర్ట్స్ షుడ్ బి పార్ట్ ఆఫ్ లైఫ్ అనే ఒక సదుద్దేశంతో, మంచి ఆలోచనతో ఈ సీఎం కప్ని నిర్వహిస్తున్నారు. కనుక ఈ యొక్క అంశాన్ని, ఈ క్రీడలు ప్రోత్సహించే అంశాన్ని మేము స్వాగతిస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా దీన్ని విస్తరింపజేసే దిశగా ప్రభుత్వం యొక్క కృషి ఉంటుంది. ధన్యవాదాలు. 2024లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఉదయపూర్వక శుభాకాంక్షలు. మొట్టమొదటిసారిగా గ్రామీణ స్థాయి నుండి నిర్వహిస్తున్న పోటీలు గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేసుకొని డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించబోతున్నాము. వివక్షతను తావు లేకుండా పారా క్రీడాంశంలో పోటీలు నిర్వహించుకోవడం సంతోషకరం. ఇందులో పాల్గొంటున్న దాదాపు 2 లక్షల మందికి పైన క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సంక్షిప్తం చేయడం, క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందజేయడం, క్రీడలకు ఆధునిక సాంకేతిక హంగులు సమకూర్చడం, రాబోయే తరానికి దిక్సూచిలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సేవలు అందజేస్తున్నందుకు, అలాగే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని ఇప్పటికీ దాని మీద కార్యాచరణ మొదలుపెట్టాం. తెలంగాణలో హెడ్ క్వార్టర్ అయిన హైదరాబాద్ ఇండియాలోనే ఇవాళ హబ్గా మారి, అది ఐటీ కంపెనీ కానీ, ఏఐసిటీస్ కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, ఎలక్ట్రానిక్ పార్క్స్ కానీ, హార్డ్వేర్ పార్క్స్ కానీ అన్నింటిలో ముందంజలో ఉండి తెలంగాణ వ్యాప్తంగా క్రీడల్లో ఎక్కడ కూడా తగ్గద్దని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూనే క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈ చర్యలు తీసుకోబడుతున్నాయి. సీఎం కప్ క్రీడల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి నా పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, గెలిచిన వాళ్ళందరికీ అభినందనలు, ఓడిన వాళ్ళు మళ్ళీ గెలవడానికి గట్టి కృషి చేసి ఈ పోటీ ప్రపంచంలో గెలవాలని ఆకాంక్షిస్తూ, మరి యొక్క కప్ ద్వారా
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి క్రీడాకారుల యొక్క గుర్తింపు, వెలికితీత, వాళ్ళ ప్రతిభను గుర్తించే విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ, అటు అధికార యంత్రాంగానికి, ఇటు క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ప్రభుత్వ పాఠశాలలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ను తెచ్చేందుకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సీ ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం చేయగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రిక్రూట్మెంట్ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. మెగా డిఎస్సీ ఎక్కువ మంది నిరుద్యోగ టీచర్లకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పారదర్శకంగా నిర్వహించారు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన టెట్ లో 1,87,256 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ప్రభుత్వం అనాలోచితంగా విడుదల చేసిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గొడ్డలిపోటు లాంటి జీవో 117ను రద్దు చేసి కొత్త డ్రాఫ్ట్ మోడల్ ను సిద్ధం చేశారు. కొత్త పోస్టుల భర్తీ ప్రారంభమయ్యేలోగా విద్యాబోధనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 9,197 ఉపాధ్యాయ స్థానాలను సర్దుబాటు ద్వారా భర్తీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల ఫస్ట్ సెకండ్ ఇయర్ విద్యార్థులతో పాటు రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు మరియు హై స్కూల్ ప్లస్ విద్యా సంస్థలకు 32.45 కోట్ల వ్యయంతో 2025-26 విద్యా సంవత్సరం నుండి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద పాఠ్య పుస్తకాలు, వృత్తిపరమైన పాఠ్య పుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్స్, రికార్డ్ బుక్స్, నోట్ బుక్లు కొనుగోలు చేసి సరఫరా చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కేవలం ఇంటర్ ఎడ్యుకేషన్ కే పరిమితం కాగా ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ లో పోటీ పరీక్షలకి, జేఈఈ వీటన్నిటికీ కూడా కోచింగ్ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి వీటి పట్ల ఈ కోచింగ్ తర్వాత ఈ జేఈఈ ఎగ్జామ్స్ పట్ల తల్లిదండ్రులు, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం. దీని మూలంగా ఏంటంటే రాబోయే రోజుల నుంచి ఈ కాలేజీల్లో కూడా అదే విధానం, అంటే జేఈఈ ఎంట్రన్స్ టెస్ట్లకి కోచింగ్ ఇవ్వటం, లేకపోతే వాటికి కావాల్సిన మెటీరియల్ ఇవ్వటం, స్పెషల్ క్లాసెస్ ని చేయటం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజ్ లో కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. క్రిస్మస్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారికి కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిషప్ నెహేమియా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేసీఆర్ ను కలిసిన వారిలో క్రిస్టియన్ జేఏసీ నాయకులు సొలోమన్ రాజు, న్యూ లైఫ్ చర్చ్ బిషప్ నెమోహియా, క్యాథలిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లియో లూయిస్ పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రేమ, త్యాగం, దాతృత్వం, కరుణ కలయికే జీవితమని, మానవాళికి క్రీస్తు మహోన్నత సందేశం, మానవాళని సత్యం పదం వైపు నడిచేలా క్రీస్తు మార్గనిర్దేశం, క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం ఆచరణీయం. తెలంగాణ క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రేమ, కరుణ, త్యాగము అన్ని కలయికలే జీవితమని మానవాళికి బోధించిన మహనీయుడు క్రీస్తు ప్రభు. మానవాళిని శాంతి వైపు నడిపించిన మహోన్నత వ్యక్తి కూడా క్రీస్తు ప్రభు. ఈనాడు సమాజంలో జరుగుతున్నటువంటి చెడునంతా విభేదించి మనమందరం కూడా శాంతి వైపు, క్రీస్తు ప్రభు చూపించిన మార్గం వైపు నడవాలని, తద్వారా ప్రపంచ శాంతిని మనం నెలకొల్పే విధంగా ప్రయత్నం చేయాలని మీ అందరికీ విన్నవిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా క్రైస్తవుల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతూ ఉన్నారు. ఇది నిరంతరం కొనసాగుతుందనే మాట మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
శతవార్షికోత్సవాల్లో భాగంగా నెల 26న భీమవరంలో జరగనున్న ప్రదర్శన బహిరంగ సభల్లో కార్మిక వర్గం శ్రమజీవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. మంగళవారం బుధవారం మార్కెట్ వద్ద జరిగిన భీమవరం 1వ డివిజన్ మున్సిపల్ కార్మికులు సిపిఐ శాఖ సమావేశంలో భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశానికి సిపిఐ జిల్లా సమితి సభ్యుడు కిలారి మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. భీమారావు మాట్లాడుతూ శ్రమజీవుల హక్కుల సాధనే లక్ష్యంగా కార్మికుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా కనీస వేతనాలు 8 గంటల పని సాధన ఇంకా అనేక కార్మిక హక్కులు చట్టాల సాధనకు సిపిఐ నిర్విరామ పోరాటాలు సాగించిందన్నారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం, దారిద్ర్యం లేక ధనిక పేద తారతమ్యాలు, కులమత వివక్షకు తావులేని సమసమాజ స్థాపన లక్ష్యంగా సిపిఐ 100 ఏళ్లుగా విరామం మెరుగని పోరాటాలు సాగిస్తుందన్నారు. సిపిఐ ఆవిర్భావం జరిగి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా జరుగుతున్న సిపిఐ శతవార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, వాడవాడలా సిపిఐ పథకాలు ఆవిష్కరించి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి సిపిఐ 100 ఏళ్ల ఉద్యమ పోరాటాలు చరిత్ర విరమించాలని భీమారావు కోరారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం పరిధిలోని రాళ్ల గంగమాంబ దేవాలయ ప్రాంగణంలో బుధవారం నాడు మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక బీజేపీ నాయకులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో భాగంగా మండల బీజేపీ అధ్యక్షుడిగా మరొకసారి రామచంద్రుడు ఏకాగ్రీవంగా ఎన్నుకోవడంపై ఆయన బీజేపీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రెండవసారి మండల బీజేపీ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని, వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్నికై పాలన కొనసాగిస్తుందని, ఆయన నాయకత్వంలో దేశవ్యాప్తంగా బీజేపీ బలోపేతమవుతుందని, అదేవిధంగా గుడిపల్లి మండలం పరిధిలో ప్రతి గ్రామంలోనూ బీజేపీ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. స్థానికంగా ఇప్పటికే బీజేపీ బలపడుతోందని, ఇకపై సైతం పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారన్నారు. తనకు ఈ అవకాశం కల్పిన బీజేపీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసీనాథ్ కు, కుప్పం నియోజకవర్గ బీజేపీ పార్లమెంటరీ అధ్యక్షులు శివశంకర్ కు, గుడిపల్లి మండల ఎన్నికల విభాగ బీజేపీ అధ్యక్షులు గజేంద్రకు కృతజ్ఞతలు తెలిపారు.